సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు ఖాజా. ఈరోజు మనం పాకల ఊళ్ళపాలెనికి సంబంధించినటువంటి నీటి సంఘాల ఎలక్షన్స్ సంబంధించినటువంటి కార్యాలయం దగ్గర ఉన్నాము. ఈ నీటి సంఘాలకు సంబంధించినటువంటి 2 గ్రామాలకి చెరువుల కింద ఉన్నటువంటి రైతులకి వాటికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. కాబట్టి అది ఎట్లా జరుగుతాయి, ఎంతమంది ఓటర్లు ఉన్నారు, వాళ్ళకి రైతులు వచ్చున్నారు, దానికి సంబంధించినటువంటి వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకుందాం. బొత్తుల రాజగోపాల్ రెడ్డి, పాకల గ్రామాన్ని 12 సెగ్మెంట్లు ఉన్నాయి. న్యూ ట్యాంక్ 12 అందరూ వచ్చారు, వెళ్ళిపోయారు. అన్ని యునానిమస్ అయినాయి, పోటీ ఏం లేదు. మధ్యాహ్నం అని చెప్పారు ఎంఆర్ఓ గారు. రైతు సంఘాల ఎలక్షన్స్ జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగింది. గత 5 సంవత్సరాల్లో జరగలేదు. దీనివల్ల ఈ ఎలక్షన్ జరగడం వల్ల మీకు అందరికి ఉపయోగకరమే కదా. మామూలుగా వర్క్స్ వస్తాయి, మామూలుగా డెవలప్మెంట్ చేసుకునేదానికి, చెరువు డెవలప్మెంట్ చేసుకునేదానికి, కాలువలు డెవలప్మెంట్ చేసుకునేదానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉందో. ఈ సంవత్సరం వరకు ఇబ్బంది ఏం లేదు. మాది ఊళ్ళపాలెం గ్రామం మాది. మేము పాకలు 2 అంటే పాంచెరువు కొండరాజుగుంట తరఫున నామినేషన్లు వేస్తాం. 12 మంది. మేము 12 మందిని దాదాపుగా అందరం నామినేషన్ అయినట్టే అందరం. దీనికి పాకల రైతులు, ఊళ్ళపాల రైతులు, పాకల నాయకులు, ఊళ్ళపాల నాయకులు అందరూ మాకు సహాయ సహకారాలు ఇచ్చి మేమందరం నామినేషన్ వేయడానికి సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మేము ఇట్లా పోటీ చేయడానికి అవకాశం కల్పించిన మన మంత్రివర్యులు డాక్టర్ డోలా సీర బాలరామసింహ గారికి, అలాగే కోనచంద్రరావు గారికి, అలాగే మారియం డైరెక్టర్ సత్య గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ నీటి సంఘాల ఎలక్షన్స్ వల్ల మీకు అందరికి కూడా చెరువులు డెవలప్ చేసుకోవచ్చు. ఎండాకాలం పూడుకులు తీసుకొని చిల్ల చెట్లు అవి ఉంటే డెవలప్ చేసుకుంటే తర్వాత సీజన్లో సఫిషియెంట్ గా నీళ్లు ఉంటాయి. మీ చెరువులకి అన్నిటికి కూడా ఊళ్ళపాలెం పరిధిలో వాటర్ అంతా సఫిషియెంట్. ఇప్పుడు ఈ వర్షాలు సమృద్ధిగా పడినాయి. ఈ సంవత్సరం బాగా వాటర్ ఉన్నాయి. ఈ సంవత్సరం పంటలకి ఏమి ఇబ్బంది లేదు. ఈ ఎలక్షన్స్ వల్ల మీరందరూ కూడా ప్రజలకి జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ రైతులకి మా చైతన్యంత వరకు మేము మా మినిస్టర్ గారు సత్య గారు పునఃసంధార సహాయ సహకారాలు తీసుకొని చెరువులు డెవలప్ చేయడానికి మా వంతు మేము కృషి చేస్తాం. ఏమి లేదు, నామినేషన్ 12 మంది నామినేషన్ అయ్యాము. తర్వాత ఎంఆర్ఓ గారు 3 గంటలకి టైం చెప్పారు. అప్పుడు ప్రెసిడెంట్ ని వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు, అప్పుడు ప్రకటిస్తారు. నా పేరు కొక్కిలిగడ్డ శ్రీనివాసులు, ఊళ్ళపాలెం, బేసినపల్లిపాలెం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు మన పాకల గ్రామంలో ఊళ్ళపాలెం పాకల సంబంధించినటువంటి నీటి చెరువుల మీద ఎలక్షన్ జరుగుతుంది. ఈ ఎలక్షన్ కూడా ఏం లేదు, ఇనామినేషన్ గా అంతా అయిపోయింది. కాకపోతే మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకోవడం కూడా జరుగుతుంది. ఇది అయిన తర్వాత మన మినిస్టర్ గారు స్వామి గారు, సత్య గారు వాళ్ళ సహాయ సహకారాలతో ఈ 2 పంచాయతీ పరిధిలోని రైతులందరినీ ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకందరికీ ఈ 5 సంవత్సరాల గవర్నమెంట్ లో, పోయిన 5 సంవత్సరాల్లో ఈ పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఈ 5 సంవత్సరాల గవర్నమెంట్ లో వాళ్ళందరికీ రైతులకు అండగా ఉండి, వర్షం తక్కువైనా కూడా చెరువులు పూడికలు గాని వాళ్ళ మరమ్మతులు గాని అవన్నీ కూడా మన గవర్నమెంటే. కాబట్టి వీళ్ళు మంత్రి గారు సత్య గారు సహాయ సహకారాలతో మనం ఎన్ని చేయించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఎన్నుకోబడే ప్రెసిడెంట్ కి వైస్ ప్రెసిడెంట్ కూడా ఈ ఊళ్ళపాలెం పాకల రైతుల తరపున, గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సుమన్ టీవీ ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వరకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సార్, సభకు నమస్కారం. నా పేరు కె వెంకట సుబ్బయ్య, నేను ఊళ్ళపాలెం రైతుని. ఈరోజు మనం ఈ రైతులందరూ ఈ సమావేశానికి హాజరవటం ముఖ్య ఉద్దేశం నీటి వినియోగదారుల సంఘం ఎన్నికల ద్వారా మేము రైతులందరం ఇక్కడ రావడం జరిగింది. మా ఊరి ఊళ్ళపాలెం బాయిరెడ్డి మురళి గారిని
ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం జరిగింది మేమందరం కలిసి. మాకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే మాకు జీవనాధారం వ్యవసాయం. మాకు ఈ వరి పండాలంటే మాకు గతంలో ఎప్పుడో మాకు తెలియదు. మాకు జిల్లా 3 కాడి నుంచి ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి ఆ నుంచి మాకు కాలువ ఇచ్చి కనీసం ఒక 11 చెరువులకి నీళ్లు రావాలి అక్కడి నుంచి. కానీ ఫ్యూచర్ లో మొన్న ఏమైందని కనీసం ఒక 5-6 సంవత్సరాల క్రితం దానికి కొంచెం నీళ్లు రాకుండా కట్టుబడి చేయడం జరిగింది. దాని మీద కోర్టుకు కూడా వెళ్ళి రైతులు చాలా మంది తిరిగి చాలా రిస్క్ పడ్డాము. కానీ ఏమి పని జరగలేదు. ఇప్పుడు మీ ద్వారా తెలియజేయటం ఏంటంటే ఇప్పుడు గత ప్రజెంట్ ఎన్నికైన ప్రెసిడెంట్ గారు మీరందరూ కలిసి రైతులందరూ కలిసి మన ఎమ్మెల్యే సార్ గారికి, మినిస్టర్ల గారికి, మంత్రి గారికి దాని మీద ఒక అర్జీ ఇవ్వాలా. అర్జీ ఇచ్చి మాకు ఎప్పటిలాగే పూర్వం మాకు వాటర్ ఎట్లా వస్తున్నాయో వచ్చేటట్లుగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము మా ప్రెసిడెంట్ గారిని కోరటం జరిగింది. దాని మీద సరే చేద్దామన్నారు. ఈ రోజు మాకు మెయిన్ ముఖ్య ఉద్దేశం మాకు ఆ నీళ్లు వస్తే గానీ మా ఈ ఊర్లో 11 ఊరు చెరువులు నిండి పంటలు పండుతాయి. లేకపోతే మాకు ఏ జీవనాధారం లేదు. గతంలో చేస్తున్నాం సార్, మళ్ళీ ఇప్పుడు చేస్తాం కొత్త, మళ్ళీ ఫ్రెష్ గా అప్లై అర్జీ ఇచ్చి వస్తాం అందరం వెళ్ళి ఒకసారి మళ్ళీ.